నాకైతే స్ట్రిక్ట్లీ ఫ్లాప్ కంప్లీట్గా విశ్వక్సేన్ గారి కోసమే రావాలి అంటే ఇంకెవ్వరు లేరు. వన్ మ్యాన్ షో, కంప్లీట్ వన్ మ్యాన్ షో, వన్ ఉమెన్ షో సెకండ్ హాఫ్ అంతా కూడా. సో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వరకు లైలా కనిపిస్తుంది కానీ మళ్ళీ బాడీ మేనరిజము, వాకింగ్ స్టైల్ మళ్ళీ విశ్వక్సేన్ గారే వచ్చారు. సో ఉమెన్ గెటప్లో కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు ఆయన. అది వేరేగా తీసుకుంటారో మరి ఎలా తీసుకుంటారో రివ్యూ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మనకు అలవాటు. సో నాకైతే సినిమా కంప్లీట్లీ ఫిట్ ఫర్ నథింగ్. అంటే థియేటర్లో చూడాలంటే కూడా అది మీ ఇష్టం అది. బట్ నా ఒపీనియన్ నేను ఓపెన్గా చెప్పాను. స్టోరీ కొత్తగా కాదు కదన్నా, ఏం లేదు. నాకైతే కొత్త కాదు, చెత్తగా ఉన్నారు కంప్లీట్గా. ఫ్యామిలీతో అసలు చూడొద్దండి, వస్తూ అవాయిడ్ అంటే అవాయిడ్ అది మనం చెప్పలేదు. ఎందుకంటే ఒక సినిమా అభిమానిగా చూడాలి, వాళ్ళ సినిమా బాగుండాలని వస్తాం. అంటే డబ్బులు కానీ ఎందుకు ఇలాంటి సినిమాలు డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం మంచి కథలు ఎంచుకోవచ్చు కదా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు ఆగుతున్నారు అనే థాట్ వచ్చి అది అనిపిస్తుంది. అప్పుడు సినిమా అయితే ఇటువంటి సినిమాలు తీసి సో అంటే అనిపించాడు. హీరోయిన్ కూడా విసుకుసేనే. సూపర్ డూపర్ సాంగ్స్ నెంబర్ 1. సినిమా కామెడీ నా కన్న మీద ఒట్టు సినిమా హిట్. ఎట్లా చూసుకున్నా సరే విశ్వక్సేన్ అన్న యాక్టింగ్ అయితే మామూలుగా లేదు, అసలుకి వేరే లెవెల్ ఉంది. అందరు అంటారు సోనుకా మోడల్, విశ్వక్సేన్ మాస్టర్ అమ్మ మొగుడు బోల్తే ఒక రెక్కిపోతుంది. అసలుకి లైలా అసలుకి ఇంట్లో ఉన్న లవర్స్ కూడా గుర్తుకురారు. అసలుకి అంత కిరాకుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో భూమిక నడుము చూస్తే అందరు పిచ్చెక్కేది. ఇప్పుడు ఎవర్రా భూమిక అని చెప్పేసి అడిగేటట్టుంది. అసలుకి అసలు పిచ్చిలేస్తుంది. అసలుకి టాలీవుడ్ లో విశ్వక్సేన్ అనేటోడు అసలుకి లేడు, అసలుకి పెట్టుకోరు. అసలుకి ఎందుకంటే అందరు హీరోని లాగానే పెట్టుకుంటారు. ఏ కాజల్ అన్న, అనుష్కనన్న, రష్మికన్న ఎవ్వరు పనికిరారు భయ్యా. ఆ బాడీ మాడ్యులేషన్ ఏంది భయ్యా? నేను ఏదో 2 బతాయిలు పెట్టుకుంటూ లైక్ ప్రజలందరినీ అట్లా చేస్తాడు అనుకున్నా కానీ ఎట్లా చూసుకున్నా సరే సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉంది. కానీ బొమ్మ మాత్రం హిట్ అసలుకి కంపల్సరీ. మాస్కా దాస్ కాదన్న, ఫస్ట్ హాఫ్ లో ఏదో మాస్క్ కనిపిస్తాడు లైక్ అలరించబోతున్నా అని చెప్పేసి అనుకున్నా కానీ ఆ ఎలివేషన్ ఏంది భయ్యా? అసలుకి పాత బస్సులో పోరాడు ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు. ఇంకా డైలాగ్స్ అయితే ఎట్లున్నాయంటే అసలుకి అబ్బా బాబా అసలుకి అమ్మాయి ఎట్లా మాట్లాడతా అట్లుంది. నీ ఛాతీ చూస్తే నా ఛాతీ చపాతి అవుతుంది అనేది, గజ్జలు గల్లుమంటాయి, గవ్వలు చువ్వుమంటాయి అనేవి, ఇచ్చి పడే సికింద్రాబాద్ అని చెప్పేసి ఒక్కొక్క డైలాగ్ అయితే మిస్మరైజింగ్ గా ఉంది. అసలుకి ఒక విశ్వక్సేన్ అభిమానిగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి హిట్ రావాలని చెప్పేసి. ఫర్ ది ఫస్ట్ టైం అన్న అయితే మాకు ఫుల్ మీల్స్ పెట్టిండు. నిజంగా చెప్తున్నా, నా కన్న మీద ఒట్టు విశ్వక్సేన్ అన్న లైలా సినిమా హిట్. లైలా మాత్రం నా దిల్ టూట్ లియా అసలుకి ఒక రేంజ్ లో ఉంది భయ్య. బ్యూటీ పార్లర్ మీరు చూస్తే చాలా బాగుంది. 100 days మాత్రం పక్కా. నా కన్న మీద ఒట్టు ఈ సినిమా అయితే హిట్. ఏ రేంజ్ లో చూసుకున్నా సరే చిన్న ఎలివేషన్ ఉండే అనుకున్నా కానీ అది సోను మోడల్ అయిందన్న. సోనుకా మోడల్ బోల్తే విశ్వక్సేన్ కు మాస్కా అమ్మ మగుడు బోల్తే అన్నట్టుంది అన్న. అసలుకి లైలాని చూస్తే మాత్రం మనం పిచ్చెక్కిపోతుంది. ఒకప్పుడు భూమిక నడుము చూపిస్తే అందరు ఎట్లా పిచ్చెక్కిపోయిందో ఇప్పుడు ఒక్కొక్కరి లైక్ మన విశ్వక్సేన్ చూపించిన నడుము చూపిస్తే ఒక్కొక్క మోహన్కి పిచ్చి లేచిపోతుంది. నాకు నా గర్ల్ ఫ్రెండ్ కూడా గుర్తొస్తలేదు సినిమా చూసినాక. అంత కిరాకుందన్న, సూపర్ ఉంది సినిమా మాత్రం. చేశాడు అన్న ఈ సినిమాను విశ్వక్సేన్ గెటప్పుడు కానీ ఎవరు చేయలేరు. విశ్వక్సేన్ తప్ప ఎవరు వల్ల కాదంటే ఈ సినిమా 1000 కోట్లు కానీ పట్టకపోతే నేను ముందు కొనుక్కుంటాను ఈ సినిమాలో. అన్న లేడీ గెటప్ప నేనైతే చూశాను. ఫస్ట్ ఫ్లాట్ అయిపోయినా, ప్రేమించా, లైలాని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. లైఫ్ లో మోసపోయా. విశ్వక్సేన్ నన్ను మోసం చేసేవానా? నువ్వు ఇన్ని గెటప్లు ఇంత పెద్ద యాక్టర్ తెలుసుకునేపోయినా. అందుకనే ఇంక నుంచి నేను విశ్వక్సేన్ పెద్ద ఫ్యాన్. నేను ఈ హైదరాబాద్ లో విశ్వక్సేనానికి నేను పెద్ద ఫ్యాన్. నేను ఇంకా నుంచే అన్న కోసం ప్రాణం ఇచ్చేస్తానా. ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతాయి, 1000 కోట్లు కొట్టకపోతాయి
చచ్చిపోతా నేను. లైలా చూసినాక లేడీస్ కి ఈడ్చ వస్తుంది. లేడీస్ కి అబ్బాయి ఈడేమరా ఇంత అందంగా తయారయ్యాడు, మేము కూడా తయారు కాగలేకపోతున్నాము, అంత ఈడ్చ వస్తుంది. లైలా మొత్తం కోసి పడేసాడు. సినిమా మొత్తం కోసుడే. 5 నిమిషాలు కూడా నీకు బోరానే లేదు. వెంకీ సినిమా కంటే ఎక్కువ వినలేదు. మొత్తం అట్టర్ ఫ్లాప్ లేదు మేడం. బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రము పెద్ద సినిమా. బీజింగ్ మాత్రం ఖతర్నాక్ సినిమా. బీజింగ్ మాత్రం ఖతర్నాక్ ఉంది. థియేటర్ స్క్రీన్ ప్లే మాత్రం చింపి పడేసి మేడం, చింపి పడేసి మొత్తం పోయి ఒక్కొక్కరిని కవ్వాలని గజ్జలు పడిపోతాయి సినిమా. లైలా సూపర్ హిట్ పక్కా సూపర్ సినిమా భయ్యా. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అది చూడడానికి వచ్చాను. ఎక్కడ నాన్ స్టాప్ ఇంటర్వెల్ ముందు కూడా ఏం బోర్ లేదు. హ్యాపీగా సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత అయితే సినిమా ఒక రేంజ్ ఉంది మొత్తం. లైలా నచ్చింది సార్ మీకు? లైలా నచ్చిందా? విశ్వక్సేన్ నచ్చాడా? లైలా యాక్షన్ చాలా బాగా చేశాడు. మూడు మోడల్ అయితే మామూలు విశ్వకం చూస్తున్నాం కదా అందరం. నిజంగానే ఆడపిల్ల అనుకున్నారా విశ్వక్సేన్ అని? చాలా బాగా వచ్చింది. అంత ధైర్యం చేసి అందరు చెయ్యాలి కదా ముందు. అది వేరే, అది వేరే. ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది సార్? మంచి రెస్పాన్స్ ఉంది. థియేటర్లో ఆడియన్స్ అంతా హ్యాపీగా ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తారు సినిమా. నేను చేయడం కాదు, మా అబ్బాయిని చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సార్ కోయి కోయి కోడిన్ కోయి సాంగ్ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చెప్పండి సార్. బాగుంది, అన్ని సాంగ్స్ బాగున్నాయి కదా. రిలీజ్ కాకముందే సాంగ్స్ హిట్ అయినాయి. ట్రైలర్ హిట్ అయింది. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓకే, ఓవరాల్ మూవీ హిట్ అంటారు సార్? థ్యాంక్స్. స్టోరీ సెలెక్షన్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ కానీ అంతా వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్న. నాకు అర్థం కాదు ఎందుకన్నా అంటే నువ్వు స్టార్ కిడ్కి తెచ్చి ప్రమోషన్స్ ఇస్తావన్నా. ఎవరు చిరంజీవి గారిని తీసుకొస్తారు, బాలకృష్ణ గారిని తెస్తారు, ఎన్టీఆర్ గారిని తెచ్చి మీరు ఏంటన్నా ఇలాంటి సినిమాలు అన్న తీసేది? నాకు అర్థం కాదు. కొంచెం ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఒక 1 year బ్రేక్ తీసుకున్నారా? అలా బ్రేక్ తీసుకొని మంచి మూవీస్ తీయండి అన్న. మేము కూడా వచ్చి అప్రిషియేట్ చేస్తాం ఇక్కడికి వచ్చి. ఇలాంటి మూవీస్ తీసి మా టైం బొక్క, మా డబ్బులు బొక్క. మీకేం పోయింది? ఆల్రెడీ పోయిన వాళ్ళు పోతారు. మాలాంటి ఇప్పుడు ఆ 300 పెట్టుకొని ఇంట్లో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ పెట్టుకొని మేము తింటాం కదా. అలాంటి డబ్బులు తెచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మేము కొంచెం ఎంటర్టైన్ అనేది కొంచెం ఫీల్ అయ్యి వస్తాం ఇక్కడికి. ఓకే, మేబీ కొంచెం ప్రామిసింగ్ ఉంది, కొన్ని ఎలిమెంట్స్ మనం చూడొచ్చు. అంత వరస్ట్గా అంటే వేస్ట్ అన్న. ఇక్కడికి వచ్చి కూడా అక్కర్లేదన్న. దానికి అదే రాత్రికి ఆగిపోద్ది అన్న. ఎవరు బాయ్కట్ చేయక్కర్లేదు, రాత్రికి అదే బ్యాన్ అయిపోతుంది. ఏం లేదు బ్రో, ఆయన పృథ్వీరాజ్ గారు ఓవర్ యాక్షన్ తప్ప ఆయన మెన్షన్ చేసే డైలాగ్స్ అన్ని ఇక్కడ ఏం లేవు బ్రో. సో క్రింజ్ యాక్టింగ్ బ్రో, అసలు అవుట్డేటెడ్ ఇదంతా. ఆయనకి ఏదో ఇది వచ్చి ప్రాబ్లం వచ్చి లేడీ గెట్టపోయడం చిరాకుగా చిల్లరగా. ప్రమోషన్స్ లో ఉన్న దమ్ము సినిమాలో లేదండి. అది ఎప్పటికీ లేదన్న. ఆయన ప్రమోషన్ లో చూపించేది 100% చూపిస్తే సినిమాకి వచ్చేసరికి 10% కూడా ఉండదు. ఎవరు తప్ప అంటుకుంటున్నారు? డైరెక్టర్ తప్ప, విశ్వక్సేన్ స్టోరీ సెలెక్షన్ తప్ప? విశ్వక్సేన్ గారు మనం చూసేసింది డైరెక్టర్ అయితే ఫస్ట్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది. సెకండ్ మూవీ ఇది. డైరెక్టర్ చూసి మనం రాలేదు, మనం వచ్చింది విశ్వక్సేన్ గారిని చూసి. నేను అందుకే అంటున్నా, ఒక 1 year బ్రేక్ తీసుకొని ఒక స్టోరీ సెలెక్షన్ మీద కూర్చోండి. లేకపోతే నువ్వే తీసుకున్నా ఫలక్నామా దాస్ అలాంటి సినిమా ఇంకోటి తీసుకో, కూర్చొని బ్రేక్ ఇచ్చి. నిన్ను చూసి మేము థియేటర్కి వచ్చినప్పుడు మాకెందుకన్నా ఇంత టైం వేస్ట్, ఇంత డబ్బులు వేస్ట్? అంత కష్టపడి ఫిమేల్ గెటప్ వేసాడు కదా, కనిపించిన క్యామియో ఎలా ఉంది ఫిమేల్? అదే అన్న, అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ ఎఫర్ట్స్ కి మెచ్చుకోవచ్చు. కానీ ఆ ఎఫర్ట్స్ కూడా నేనైతే మేక్ ఓవర్ పీపుల్ కి ఇస్తాను, మేకప్ ఆర్టిస్టులకి ఇస్తాను. కానీ ఈయనకైతే నేను దాంట్లో కూడా ఇవ్వను. ఎందుకంటే వల్గారిటీ అనేది చాలా ఎవిడెంట్ గా కనిపించింది. ఏ రేటెడ్ కాదు, దీన్ని అయితే అసలు ఆ బాయ్కట్ అన్నారు కదా, బ్యాన్ చేసేస్తుందంట. 0.5 కూడా ఎక్కువ అన్న దీనికి. డబ్బులు పెట్టి వచ్చింది నేను కదన్నా. డబ్బులు 300 పెట్టుకొని మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కొనుక్కొని తింటా కదన్నా ఇంట్లో. డబ్బులు పెట్టి నేను వచ్చినందుకు నా ఆఫీస్ నేనే డిసప్పాయింట్మెంట్ అవుతాను. నేను ఇప్పుడు వచ్చింది ఎక్కడ చందానగర్ నుంచి థియేటర్లో మార్నింగ్ షో చేస్తున్నాను. నాకు 12 నుంచి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, మేము వస్తాం. ఇప్పుడు మేము మూవీకి వచ్చేదే ఒక ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి, ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వీక్ అంతా కూర్చొని కష్టపడి ఆ డబ్బులు ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం అంటే
మాకంటూ కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, అది ఎంటర్టైన్మెంట్ అంతే. మేము అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తారు రివ్యూస్, ఎందుకు ఇస్తారు ఇది అంటే ఇంకొక నాలాగా ఇంకోటి భలే అవ్వకూడదు, నా గొర్రెలు అన్నారు కదా, ఇంకొక గొర్రె రాకూడదు అక్కడికి, అది మా బాధ అంత అంతే. 10 మంది ఒక హీరో సినిమా సినిమా వారానికి ఒక సినిమా, నెలకు ఒక సినిమా తీయకండి. స్టోరీ తీసుకో, ఒక మంచి స్టోరీ తీసుకో, హిట్ కొట్టు. అమ్మాయికి ఆయన హార్డ్వేర్ బాగుందన్నా కానీ బైకాట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో మ్యాటర్ లేదుగా. మీరు ఎంత బైకాట్ అవసరం లేదు, ఎందుకంటే జెన్యున్ చెప్తా. మీరు ట్రోలింగ్ చేస్తారు కదా, ట్రోలింగ్ సక్సెస్ లేదు కానీ ఒకటి ఏంటంటే సినిమా పరంగా మాత్రం ఒకటే సినిమా బాగుందన్న. మనం ఏంటంటే సినిమా పరంగా సినిమా ఫ్యాన్గా మాట్లాడలేదు, ఏ హీరో ఫ్యాన్ కదా, నేను సినిమా ఫ్యాన్. ప్రతి వీక్ సినిమా వస్తాను నాకు చేసిన కానీ నేను విశ్వసంగా ఫలనామా దాకా చూసిన సూపర్ హిట్ ఓడి కానీ ఒక వ్యక్తి సినిమా తీయాలి ఒక 250 రూపాయలు ఒక రోజు కష్టపడి వస్తుంది. ఆ సినిమా డబ్బులు వస్తాను కదా, దానికి న్యాయం చేయండి ప్లీజ్. అన్నా ఇప్పుడే లైలా సినిమా వచ్చిన జెన్యున్ రివ్యూ చెప్పాలి బ్రో. కోషన్ కాదు కోసుకోమైంది కానీ లైలా సినిమా వచ్చిన మెయిన్గా విశ్వక్సేన్ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. ఆయన హార్డ్ వర్క్ ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే విశ్వక్సేన్ ఫలనామా దాసు ఓడి దేవుడు వచ్చినాడు కానీ సినిమా అంతా లేదన్న. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు. బాయ్కాట్ సినిమా అంటే నాకు నచ్చలేదు, ఎందుకంటే స్టోరీ లేదండి. ఇప్పుడు డబుల్ మీనింగ్ కామెడీ ఎవడు వస్తున్నాను ఈ రోజుల్లో. ఒక 200 పెట్టి సినిమాకి వస్తాను, సినిమాకి న్యాయం చేయాలి కదా. మరి ఏదో తీసినట్టు చేస్తే నాకైతే నచ్చలేనా. సినిమాని సినిమా పరంగా చూద్దాం, సినిమాని సినిమా పరంగా ఏదో కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తారు కానీ ఆ సినిమాకి అర్థం ఉండాలి. ఒక సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, బ్లాక్ బస్టర్ హిట్ సినిమా, తండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమా అన్ని చూడాలనిపిస్తుంది కానీ సినిమా ఎందుకు వచ్చాము 2 గంటలు బొక్క 250 బొక్క బీట్ ఆగి పడుతున్నా అయిపో అనిపిస్తున్నారు ఈ సినిమా. ఎందుకంటే లేడీ గెటప్ అంటే లేడీ గెటప్ ఎందుకు బాగాలేదు అన్న. ఇప్పుడు అబ్బాయి లేడీ గెటప్ మాట్లాడుతున్న స్టోరీ హార్డ్వేర్ విశ్వసన హార్డ్వేర్ విషయం ఎవరిలో కలిపి ఏదో చేస్తే అది సినిమా కాదు కదా. సినిమా స్టోరీ పరంగా వెళ్ళాలా కానీ ఏదో సినిమా తీసేది అనిపిస్తుంది. నాకైతే స్టోరీ నచ్చలేదు అన్న, మొత్తం డిసప్పాయింట్ అన్న. నేను విశ్వక్సేన సినిమా అంటే ఆ లెవెల్ అనుకున్నా, మొత్తం డిసప్పాయింట్ అన్న. ఇంటర్వ్యూ ఎందుకు వస్తుందో మళ్ళీ ఏమొస్తుందో, ముగ్గురేనా విలను హీరో ఇంకో హీరో అంతే తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే తలనొప్పి అనుకున్నా, తల పట్టుకొని పోతున్నా 250 రూపాయలు పొక్క వేసి తల పట్టుకొని పోతున్నా. అది సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా. నేను ఇవన్నీ అపోజిట్ నాకేం వస్తుందా, నాకు రూపాయి ఇస్తాను. నేను జెన్యున్ చెప్తా, మీరు పెట్టుకోలేదు పోండి. ఎందుకంటే నన్ను నమ్మి 10 మంది రివ్యూ ఇస్తారు. అరే మీరు రివ్యూ ఎప్పుడు సినిమా సూపర్ అంటే 10 మంది వస్తారు, 10 మంది మోసం చేయరు కదా. ఇంత నేను ఒక్కడిని ఫ్లాప్ అంటే సినిమా ఫ్లాప్ కాదు, దాంట్లో స్టోరీ లేదు కానీ నేను చెప్తున్నా. నేను హిట్ అన్నా అంటే అరే బాయ్కాట్ అవసరం లేదు, ఏం మ్యాటర్ లేదు. అరే నువ్వు సినిమా పోతావు అన్న రాబెట్టి సినిమా నచ్చడం ఏం చెప్తావు, నచ్చదని చెప్తే నచ్చదని చెప్తాను కదా. అది ఎందుకంటే స్టోరీ బాగుంటే మనం మీరు రివ్యూ పెట్టుకుంటే పెట్టుకోండి. నేను జెన్యున్ రివ్యూ బ్లాక్ బస్టర్ చెప్తే జనాలు పిక్చర్ జోనర్ అంతా క్రియేట్ చేయడం మంచి డైరెక్టర్ దమ్మున్న డైరెక్టర్. లైలా చూస్తే నాకైతే ఎంపీగా ఉంది, అలా ఉంది లైలా, మామూలుగా లేదు, చాలా డిఫరెంట్ జోనర్, బాగుంది. నా అబ్బాయిని కదా నాకు లైలా నచ్చుతుంది కానీ బాగుందండి. అంటే హీరోయిన్ కాంబినేషన్తో పాటు సాంగ్లు 2 సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ఒక విలన్ని ఇలా కూడా మోటివేషన్ చేయొచ్చు అన్న ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొచ్చారు, అది హైలైట్. సాంగ్స్ ఆ 2 సాంగ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్ ఏంటంటే చిన్న వాళ్ళకు కూడా చాలా మంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. యూట్యూబర్ సింగ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇవ్వడం, కామెడీ వేలో తీసుకెళ్ళడం సినిమా చాలా బాగా అనిపించింది. గొర్రెలు ఉన్నాయండి, 11 గొర్రెలు ఉన్నాయి, 12 గొర్రెలు లేదు. నాకు సినిమాలా అనే చూడాలి, ఎందుకంటే అది ఒక డిఫరెంట్ జోనర్. అంటే తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేస్తారు హ్యాపీ, కానీ లేడీ గెటప్లో ఆ సినిమా మొత్తం రన్ చేయడం అది మామూలు విషయం కాదు. ఏదో మామూలుగా అనేస్తాం కానీ అంత ఈజీ కాదు. అందులో బైకట్ చేయడానికి కూడా ఏం లేదు, సినిమా ఏం చెప్పండి. లైలా మూవీ బైకట్ చేయాలంటే దేనికి రీజన్, ఏదో చిన్న దాన్ని తీసుకొని వచ్చి దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిందే తప్ప దానికి మించి ఏం లేదు. రేటింగ్ అని కదా, ఒక మంచి మూవీ అండి. తెలుగు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొచ్చారు, అది బాగా నచ్చింది. అంటే 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, మనం ఎట్లా చెప్తాం సినిమా మన చేతుల పని లేదు. ఇప్పుడు ఒకటే షో కదా అయిపోయింది, ఎట్లా చెప్తాం. సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. అంటే తీసేసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, చూడొచ్చు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మాయిగా ఇంత బాగా సెట్ అవుతారని. ఇంతకుముందు 2 సినిమాలు వచ్చినాయి కదా లేడీ గెటప్తో వేసిన పెద్ద సినిమాలే, బట్
విశ్వక్సేన్ అమ్మాయిగా సెట్ అయినంత ఇంకెవరు సెట్ అవ్వలేదు. అండ్ విశ్వక్సేన్ అని కూడా అనాలంటే లైలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాము. చాలా బాగుంది. ఒక 2-3 సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఫ్యామిలీ మొత్తం పిల్లలతో, చిన్న పిల్లలతో తీసుకురావడం. ఇప్పుడు ఆ పిల్లలు 15-16 years అంటే దే నో ఎవ్రీథింగ్ రైట్. సో కొంచెం చిన్న పిల్లలు తీసుకురావాలంటే ఇబ్బంది. కానీ బట్ అదర్ దాన్ దట్ 2-3 scenes సినిమా అయితే చాలా బాగుంది. స్ట్రెస్ బస్టర్ లాగా ఉంది. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. స్టోరీ అంటే స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, కానీ మొత్తం అంతా మనం ఇంకా స్టోరీ ఏంటనేమి ఉండదు. జస్ట్ మనము విశ్వక్సేన్ గారి మీదే ఉంటుంది. అయితే ముందంతా సోను మోడల్, లేదంటే సెకండ్ హాఫ్ అంతా లైలా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాయి. మిగిలిన వచ్చే క్యారెక్టర్స్ అన్ని సైడ్ క్యారెక్టర్స్. ఇంకా హీరోయిన్ అయితే పరమ సైడ్ క్యారెక్టర్. ఆమెను ఎందుకు పెట్టారో కూడా తెలియదు. కానీ మొత్తం సినిమా అంతా విశ్వక్సేనే నడిపించేశారు. అంత బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అవుతారేమో. ఆయనలో ఇంత ఇది ఉంది అని నాకు చాలా బాగుంది. ఆడియో యాక్చువల్లీ ఈ సాంగ్ అని కాదు, వేరే సాంగ్స్ విన్నప్పుడు, విడిగా ఆడియో విన్నప్పుడు అంత అనిపించలేదు. బట్ సినిమాలో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్ వచ్చినప్పుడు సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది, ఫైటింగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. అంటే ఒక మాస్ హీరోని ఎలా చూడాలో ఫస్ట్ హాఫ్ అంతా అలా చూస్తాము. సెకండ్ హాఫ్ అంతా థియేటర్లో అందరు నవ్వుతూనే ఉంటారు. ఫుల్ కామెడీ ఉంటుంది. మోడల్ ఇంకెవరు లైలా మోడల్ మోడల్ గుండు మోడల్ పర్లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్. 100 కోట్లు 1000 కోట్లు అంటున్నారు, అంతదాకా పోకండి. విశ్వక్సేన్ ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఫ్యామిలీ అంటే కొంచెం డబుల్ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచించుకోండి. ఫ్యామిలీ కోసం పెట్టాడు. ఎందుకంటే అడల్ట్స్ అన్నాడు కాబట్టి ఫ్యామిలీ జస్ట్ భార్యాభర్తలు పోండి, పిల్లలతో కాకుండా. అడల్ట్ కంటే కొంచెం బూతులు ఉన్నాయి కాబట్టి సో పిల్లలతో కాకుండా నార్మల్ పోండి, పిల్లలు పోనీయకండి అని మనం ఆపితే వాళ్ళు ఆగుతారు, ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే సోను మోడల్ కోసం కొంతమంది వెళ్తారు, లైలా మోడల్ కోసం కొంతమంది వెళ్తారు. సో ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేసిండు. గల్లీలో ఉండేవాడు, లోకల్ గల్లీ ఉండేవాళ్ళు. అలా కొంతమంది మన హైదరాబాద్లో అక్కడిక్కడ ఖైరతాబాద్ మోడల్, ఆ మోడల్ కొంతమంది హల్చల్ చేస్తుంటారు కదా, వాళ్ళని కూడా కొంతమంది చూపించాడు. చాలా బాగా అనిపించింది. నాకు సినిమాలో బాగా హైలైట్ ఎవరంటే సునిశ్చిత్ మోడల్ అనమాట. చాలా బాగా అనిపించింది. సునిశ్చిత్ కనబడ్డాడు. ప్రభాస్ నేనే, రామచరణ్ నేనే అని అక్కడక్కడ చాలా హైలైట్ అయితే అన్నది తిని బాగా చేసింది కదా. సునిశ్చిత్ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది నాకు. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మంచి బాడీ బిల్డప్ పెంచుకొని పోయింది కాబట్టి చాలా గట్టిగా స్ట్రాంగ్గా అనిపించింది లైలా మోడల్ కోసం అయితే చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా బాగుంది. ఫ్యామిలీ కోసం అంటే నేను చెప్పలేనండి. అడల్ట్ కంటెంట్ అని చెప్పి 18+ అని ఇచ్చారు కాబట్టి అడల్ట్ మాత్రమే పోవాలి. ఇంకా సినిమాలో హైలైట్స్ అంటే కోయి అనే సాంగ్ ఒకటి, అలాగే లేడీగా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అని అనిపించింది. ఒక్కొక్కసారి అక్కడ లీక్ అయిపోద్ది, బత్తాయిలు బయట పడిపోతాయి. సో కొందరు బత్తాయిలు పగిలిపోతాయి. అలాగే పొలిటికల్ పరంగా ఏదో టర్న్ తీసుకున్నది కదా, అందులో ఏమీ లేదండి. సో జగన్ అన్న కూడా కించపరిచాడని చాలా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అవసరం లేదు, జగన్ అన్న ఏమనలేదు ఆయన. మరి పృథ్వీరాజ్ సార్ అలా ఏ విధంగా నోరు జారు మాట్లాడాడు కానీ అది అవుట్ ఆఫ్ టాపిక్. సినిమాలో దానికి సంబంధించిందే లేదు. మేకలకు గొర్రెలకు చాలా తేడా ఉన్నది. అక్కడ సినిమాలకు అనిపించింది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది. టోటల్గా ఎక్కడ పొలిటికల్ యాంగిల్ అయితే తీసుకోలేదు. అనవసరంగా పృథ్వీరాజ్ సార్ ఏదో నోరు జారడం, అది సినిమాకు ఒక విధంగా పబ్లిసిటీ పెరిగిందని అనుకుంటాను నేనైతే. సో జగన్ అయితే ఎక్కడ కించపడతలేదు. జగన్ అయితే విశ్వక్సేన్ అయితే ఎక్కడ కించపరచలేదు. ఒకవేళ బాధపడ్డా ఆయన సారీ అని కూడా చెప్పాడు. సినిమా పరంగా జస్ట్ ఎంటర్టైన్మెంట్. విశ్వక్సేన్ కోసం కాకుండా సోనీ లైలా మోడల్ కోసం వెళ్ళి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది, అంతే. ఇంకా బాగా రాసుకుంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్గా అయితే సినిమా కామెడీగా చూడొచ్చు. లైలాని చూస్తే పాత సినిమాలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొస్తాడా అంటే నాకు వాళ్ళతో పోల్చాను కానీ ఆ లేడీ గెటప్ని ఇంకా నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇక్కడ ఫన్ జనరేట్ అయింది. వాళ్ళు నవ్వియాలనుకున్నారు, డైరెక్టర్ నవ్వుపించింది. ఆ నవ్వు అయితే వచ్చింది. విశ్వక్సేన్ అంటే లైలా గెటప్లో అయితే చాలా బాగా చేసిండు, పర్వాలేదు. అంటే మొత్తం లేడీలా కాకుండా వాళ్ళు ఆ క్యారెక్టర్ని ఫన్గా జనరేట్ చేపిద్దాం అనుకున్నాడు, అది వర్కౌట్ అయింది. ఆ విలన్కి ఆ కామెడీ అనేది చాలా లైలా అనే ఎమోషన్గా లవ్ చేస్తారు, ఆ ఫీల్ కొంచెం వర్కౌట్ అయింది. సాంగ్ ఎలా ఉంది? గుడ్, బాగుంది, పర్వాలేదు. ఆ బ్యాక్గ్రౌండ్స్ ఫారెన్లో తీసినట్టున్నారు, గుడ్. పృథ్వీగారు అన్నప్పుడు పదకొండు మేకలు ఉంటాయి అసలు అది లేనే లేదు. అసలు విశ్వక్సేన్ అన్న కూడా చెప్పిండు, కానీ అట్లా కించపరచడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సినిమాని సినిమాగా ప్రమోట్ చేసుకోవాలి. మన ప్రొడక్ట్ అయింది సినిమా వేళ ప్రొడక్ట్ చేసుకోవాలి. రాజకీయాలు వెళ్తే వాళ్ళకు బైకాట్ అన్నారు, ఎందుకు అనవసరంగా గెలుపుకున్నట్టుగా చెప్పొద్దు. అది వీళ్ళు కూడా అంటే బైకాట్ అంటారు కదా, సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందా? సినిమా చూసేది జనాలు వాళ్ళకి నచ్చితే ఏ సినిమాని చూడరు, నచ్చకపోతే చూడరు. అంత ఇంపాక్ట్ పడకపోవచ్చు. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ అయింది కదా, రిజల్ట్ బట్టి వాళ్ళే చెప్తారు. లైలా బాగుంది, హీరోయిన్ బాగుంది. లైలానే బాగుంది. అంటే బాగా అంటే నవ్విపించిండు. నాకు హీరోయిన్ కంటే హీరోయిన్ ఎక్స్పోజింగ్ బాగుంది. అంటే ఆ క్యారెక్టరే అది దాంట్లో డిజైన్ చేసుకుందే
ఎక్స్పోజింగ్ ఉండే బట్ లైలాగా నవ్విపించింది, అది బాగా నాకు వర్క్. హీరో గారి యాస ఫలక్నామా దాస్ లాంటి మూవీలో ఉన్న యాసలా ఉంది. ఫలక్నా అంటే విశ్వక్సేన్ అన్న మాస్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ ఆ యాక్షన్ సీన్స్ హైలైట్ ఉంటాయి. అంటే మన విశ్వక్సేన నుంచి మాస్కా దమ్కి డైలాగులు హైలైట్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, 2 సాంగ్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో కామెడీ మాత్రం ఫుల్ నవ్వుతుంది. అంటే ట్రైలర్ చూస్తే వల్గర్ గా ఉందన్నారు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు సినిమా చూడొచ్చు నా కంప్లీట్ ఫ్యామిలీతో. ఇప్పుడు మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? లేడీ గెటప్ లో విశ్వక్సేన్ గారిని చూసి ఎలా అనిపించింది? అంటే ఆడవాళ్ళందరూ చూసి జలస్ ఫీల్ అవుతారా విశ్వక్సేన్ ని చూసి? చాలా అంటే అందంగా ఉంటాడు, చాలా మేకప్ అని చాలా సెట్ అయింది, యాక్షన్ కూడా చాలా బాగా చేశాడు. సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. ఓవరాల్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. మేడం మీకు ఏం నచ్చిందండి మూవీలో? లైలానే బాగుంది. లైలానే బాగుంది అంటారుగా మేడం. మరి ఎవరు చెప్పారు? మాకు నచ్చింది, అమ్మాయిలకు నచ్చింది. అంటే విశ్వక్సేన్ అమ్మాయి గెటప్ వేసానికి అమ్మాయికి నచ్చిందా? స్టోరీ లైన్ తీసుకొని డ్రైవ్ అట్లా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఏమన్నా వల్గర్ కామెడీ అనిపించింది? అక్కడక్కడ అంతే, మరి మూవీ మొత్తం అట్లా ఏం లేదు. 14th రిలీజ్ అయ్యింది మేడం, లవర్స్ కోసమే స్పెషల్ ఉంది సినిమా. మీకు ఉండొచ్చు. ఫ్యామిలీ వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ మొత్తం మెకానిక్ రాకి. కానీ ఈ మూవీకి ఏంటంటే చెప్పడానికి ఒక్క పాజిటివ్ లేదు, అసలు ఏం లేదు. ఏదో మదర్ సెంటిమెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అది కూడా లేదు సినిమాకి. అసలు కంప్లీట్గా వేస్ట్. లేడీ గెటప్ కూడా ఎంటర్టైన్ చేయలేదా? తనకి ఎందుకో సెట్ అవ్వలేదన్న, మరీ తేడా క్యారెక్టర్లు అనిపించింది. అసలు సెట్ అవ్వలేదు, అసలు సెట్ అవ్వలేదు. లేడీ బాడీ లాంగ్వేజ్ లో యాక్ట్ చేయలేదా? తను ఏదో కొంచెం కష్టపడ్డాడు కానీ ఏంటంటే చూసాను చెప్పు క్రింజ్ సీన్ అవుతున్నప్పుడు అంత చూడలేం కదా, అంత కనెక్ట్ కూడా అవ్వలేదు. ఏ సీన్ కూడా అట్లీస్ట్ ఒక చిన్న కంటెంట్ ఉన్నా చూడొచ్చామో కానీ అసలు ఏం లేదు. కంప్లీట్గా జీరో 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 జీరో. మా తమ్ముడు చెప్పాలి, లైలా మీ వదిన ఫిక్స్ అయిపోతే నేను లైలా సినిమా చూశాను కాబట్టి లైలాని ప్రేమించా, పెళ్లి చేసుకుంటా. ఎవరు లైలా నీకు వదిన అవుతాయి. ఎందుకంటే ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి మీకు కింద మీద కారిపోతాయంటే ఏం కారిపోతాయి ఏం గడిచిపోతాయి మీకే తెలియదు. దయచేసి ప్రతి ఒక్కరు జెంట్స్ అందరూ ఈ సినిమా చూడండి, లేడీస్ మాత్రం సినిమా రావద్దు, కుళ్ళి చచ్చిపోతారు అంతే. ఈ సినిమాలో ఉండాలి భయ్యా లైలా క్యారెక్టర్, లైలా ఉంది భయ్యా అందం. అబ్బాబ్బా ఈ లైలా ముందు ఐశ్వర్యరావు కూడా పనికిరాదు అంతే. లైలా ముందు ఏ ఆడపిల్ల కూడా పనికిరాదు, లైలా ముందు ఏ మోడల్ కూడా ఒక పక్క రాదంతే అన్న. ఈ సినిమా లేదు మేడం, మీరు ఒక్కసారి సినిమా చూడండి మేడం. ఈ సినిమా చూసారంటే మీరు ఖచ్చితంగా లేడీస్ అందరూ గుండెపోయి చచ్చిపోతారు. ఇంకా జెంట్స్ అందరూ లైలా కావాలా లైలా కావాలా లైలా కావాలని పడి 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 లైలా కోసం గంటల మీద తెచ్చుకొని దేవలాగా అయిపోతారు అంతే అన్న. సినిమాలో అన్న నిజంగా చెప్పారు చాలా చాలా బాగుంది. ఇది ఒక అద్భుతం, నమ్మకం. ఈ సినిమాలో లేడీ గెటప్ చేసాడన్న విశ్వక్సేన్ అన్న లైలా దయచేసి అన్న ఒక్కసారి ఈ సినిమా 1000 కోట్ల సినిమా. సినిమా నచ్చలేదా? ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ సినిమా, క్రింజ్ ప్రో మ్యాక్స్. మించి క్రింజ్ కంటే మించి అస్సలు బాగా ఏది లేదు. మీకు లైలా నచ్చలేదా? చూడడానికి మరీ తేడాగా అనిపించింది. తనకి ఎందుకు ఆ గెటప్ సెట్ అవ్వలేదు. తను ఏదో కష్టపడ్డాడు కానీ అసలు గెటప్ అసలు సెట్ అవ్వలేదు. సినిమా గురించి ఏదైనా పాజిటివ్ ఉందంటే అది శునసిత్ తన క్యారెక్టర్. తనకి ఇన్నాళ్ళు ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది. తను తప్ప చెప్పుకోవడానికి సినిమాలో ఏ ఒక్క పాజిటివ్ లేదన్న, అస్సలు బాగా అస్సలు బాగా. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక యూత్ సినిమా తీసాం అని చెప్పారు కానీ ఇది యూత్ సినిమా కాదు, ఇది బూత్ సినిమా. ఇది బూత్ సినిమా తీసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో పడి సినిమా తీసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ అంత కంటెంట్ లేదు. ఒక విశ్వక్సేన్ మూవీలో అనిపించలేదు. తన మూవీస్లో ఏంటంటే ఇప్పుడు మెకానిక్ రాకి ఎంత డిజాస్టర్ అయినా సరే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ తన ప్రీవియస్ మూవీస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా తన ట్రాన్స్ఫర్మేషన్ సరే కంప్లీట్గా ఒక ఓవరాల్ మూవీ చాలా బాగుంటుంది. అండ్ కామెడీ కూడా తన కష్టంగా అనిపిస్తుంది. స్టోరీ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీకి ఏంటంటే అసలు కంప్లీట్గా ఫస్ట్ ఫాల్ట్ వచ్చేసి స్టోరీ కంప్లీట్గా జీరో, అస్సలు బాగా. ఎంటర్టైన్మెంట్ లేదా?
లేకి కామెడీ. ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ అయితే ఎక్కడ రాలేదు. లేకి కామెడీ చెప్తే ఫీల్ అవుతారేమో పాయింట్. ఇప్పుడు చూస్తున్న రామ్ చరణ్ అప్పుడు చూస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ బాగున్నాడు అంటే ఇప్పుడు మూవీలో రామ్ చరణ్ మళ్ళీ రామ్ చరణ్ లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నారా? బాగుంది. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలనుకుంటున్నారు? ఇంకా రావాలనుకుంటున్నారు లవ్ స్టోరీస్.